హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము సింపుల్గా ఒక స్వీట్ రెసిపీ చేసుకుందామండి. రాఖీ స్పెషల్ రెసిపీ ఇది. ఇంట్లో ఒక కప్పు పుట్నాల పప్పుతోటి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ బర్ఫీ. దీన్ని బర్ఫీలా తీసుకోవచ్చు, లేదంటే హల్వాలా కూడా తీసుకోవచ్చు. ముందుగా ఇక్కడ ప్యాన్ పెట్టేసుకొని 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకుందాం. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి పుట్నాల పప్పు వేసుకోవాలి. పుట్నాల పప్పు వేసుకొని కాసేపు వేపుకోండి. పుట్నాల పప్పు ఇలా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి కాజు ఒక 4-5 కాజు వేసుకోండి. అలాగే బాదం కూడా ఒక 4-5 వేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఇలా వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ను మీడియంలో పెట్టేసుకొని వీటినన్నిటిని కూడా నేతిలో మంచిగా వేపుకోవాలి. కొంచెం కలర్ ఇలా చేంజ్ అయ్యేంత వరకు వేపుకోండి. ఇలా వేగిన వీటిని ఒక బౌల్లోకి వేసుకొని కంప్లీట్గా చల్లార్చుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఇది చల్లారే లోపల ఇలా ఒక గాజు బౌల్ తీసుకొని దీనికి కొంచెం నెయ్యి అప్లై చేసుకోవాలి. మీరు కావాలంటే స్టీల్ ప్లేట్కి కూడా అప్లై చేసి పెట్టేసుకోవచ్చు. బర్ఫీ వేయడానికి ఇలా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పుట్నాలు మంచిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత మరీ మెత్తగా కాకుండా లైట్గా పలుకు ఉండేటట్టుగా మిక్సీ పట్టుకోవాలి. ఇందులో ఒక 2 ఇలాచీ కూడా వేసేసుకొని ఇప్పుడు మనమైతే మిక్సీ పట్టేద్దాము. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, దీన్ని కాసేపు పక్కన పెట్టేసుకుందాము. తర్వాత ఇక్కడ వచ్చేసి డ్రై ఫ్రూట్స్ అండి. కాజు, బాదాం, పిస్తా తీసుకోవాలి. వీటిని అన్నిటిని కూడా ముందుగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలా బాదాంని కూడా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఎండు కొబ్బరి కూడా ఇలా తురుముకొని వేసేసుకోండి. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు 1 కప్పు దాకా బెల్లం అనేది తీసుకోవాలి. ఈ విధంగా బెల్లం పొడి తీసుకున్నాను నేను ఇక్కడైతేనంటే. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ఈ బెల్లం పొడిని ప్యాన్లోకి వేసుకుందాం. తర్వాత సేమ్ కప్పుతోటి 1 కప్పు దాకా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఇలా తిప్పుతూ ఉండాలి. పాకం అంతా కూడా ఇలా మంచిగా వాటర్లో కలవాలన్నమాట. బెల్లం కలిసిపోతే సరిపోతుంది. పాకం అనేది రావాల్సిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడైతేనంటే ఇక్కడ పుట్నాల పొడి మిక్సీ పట్టుకున్నాం కదా, అదంతా వేసేసుకుందాం. వేసేసుకున్న తర్వాత మంచిగా ఉంటలు ఏమీ లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఫ్లేమ్ను సిమ్లోనన్నా లేదంటే మీడియంలోనన్నా పెట్టేసుకొని స్పూన్తో ఇలా కలుపుకోండి, మంచిగా కలుస్తుంది. ఈ విధంగా తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఫ్లేమ్ని అయితేనంటే సిమ్లోనే ఉంచుకోవాలి, లేదంటే మీడియంలో పెట్టుకోవాలి. అడగంటకుండా చూసుకోవాలి మెయిన్గా. ఇలా కొంచెం కలుపుతూ ఉండంగా మనకు ఇది కొంచెం కన్సిస్టెన్సీ అనేది దగ్గరికి అవుతుంది. ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇలా ఉడికేటప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా మంచిగా కలిపేసుకోండి. మరీ గట్టిగా అయ్యేంత వరకు ఉంచొద్దనమాట. కొంచెము ఇలా కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే దించేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది. దీన్ని స్టవ్ కట్టేసి పక్కన పెట్టేసుకొని కాసేపు ఇలా కలుపుకుందాము. తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మనము సన్నగా కట్ చేసుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, అలాగే కోకోనట్, ఇవన్నీ కూడా ఈ బౌల్లో వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇలా ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ అంతా కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని ఒకసారి స్పాచులా తోటి ఇలా మంచిగా చేసేసేయండి, సెట్ చేసేయాలి. పైనుంచి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి ఇలా. ఇప్పుడు దీన్ని కూల్ చేసుకోవాలన్నమాట 2 అవర్స్. 2 అవర్స్ తర్వాత కొంచెం ఇలా గట్టి పడుతుంది. ఇలా గట్టి పడ్డ తర్వాత దీన్ని మనం ఇలా పీసెస్లా కట్ చేసుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది. హెల్దీగా ప్రిపేర్ చేసాం కాబట్టి పుట్నాల పప్పు, ఇందులో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకున్నాం కాబట్టి చాలా మంచిది. చాలా టేస్టీ కూడా ఉంటుంది. పిల్లలకి ఇచ్చారంటే చాలా చాలా ఇష్టంగా తింటారు పిల్లలు అయితేనంటే. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా సింపుల్గా చేసుకోవచ్చు. చూసారు కదండి, పుట్నాల పప్పుతోటి ఈజీగా బర్ఫీ ఎలా ప్రిపేర్ చేయాలనో దీన్ని మీరు హల్వాలా కూడా తీసుకోవచ్చు. మరి ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.